అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అవమానించపరిచిందని ఇటు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి ఆరోపించారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వంతో కాంగ్రెస్ ఎప్పుడూ కూడా అంబేద్కర్ను పట్టించుకోలేదని మండిపడ్డారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన ప్రచారంపై ధ్వజమెత్తారు ఆమె. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే 106 సార్లు రాజ్యాంగ సవరణలు జరిగాయని అన్నారు పురంధేశ్వరి. 2024 ఎన్నికల సందర్భంలో పెద్ద ఎత్తున దుష్ప్రచారం మా విపక్ష పార్టీలు చేశాయి. అదేమిటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల భారతీయ జనతా పార్టీకి ఎటువంటి గౌరవం లేదని, వారికి కనుక సంపూర్ణమైనటువంటి మెజారిటీ వచ్చినట్లయితే వారు వెంటనే రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని దేశవ్యాప్తంగా కూడా విపక్ష పార్టీలు చేసినటువంటి నేపథ్యం. ఇవాళ కార్యకర్తలందరూ కార్యోన్ముఖులై ప్రజల్లోకి వెళ్ళి ఇది కేవలం దుష్ప్రచారం మాత్రమే, నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించినటువంటి పార్టీ ఏదైనా ఉన్నది అంటే దేశంలో అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో మా నాయకుడు అని చెప్పి వారు చెప్పుకున్నా కూడా ఏ విధంగా వారు ప్రతి స్థాయిలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ వారిని ఎన్నికల్లో గెలవనివ్వకుండా, అదేవిధంగా మంత్రిత్వ శాఖలు కూడా సరి అయినటువంటి వారికి ఇవ్వకుండా చివరికి అడుగడుగున అవమానపరిచి వారు రిజైన్ చేసే స్థాయికి వారిని తీసుకొచ్చినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా కార్యకర్తలతో చర్చించి ఏ విధంగా వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి కార్యాచరణని సూచించుకోవటానికి ఇవాళ మేమందరం కూడా ఇక్కడ సమావేశం అవటం జరిగింది. అంబేద్కర్ను ఓడించాలని నెహ్రూ పిలుపునిచ్చారని ఆరోపించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. సరైన మంత్రి పదవులు కూడా ఇవ్వకుండా ఆయన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు ఆమె. ఓట్ బ్యాంక్ రాజకీయాలే చేసింది తప్ప అంబేద్కర్ రాసిన రాజకీయాన్ని ఏ రోజు కూడా కాంగ్రెస్ గౌరవించలేదని అన్నారు డీకే అరుణ. అంబేద్కర్ గారిని ఆనాటి కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడించినారు. ఈవెన్ నెహ్రూ గారు కూడా వారు ఓడిపోవాలని చెప్పి కోరుకున్నారు, ఓడించాలని చెప్పి వారు కూడా ఆనాటి కాంగ్రెస్ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు అంబేద్కర్ గారిని ఓడించాలని. అయినప్పటికీ కూడా అనేక అవమానాలను ఎదుర్కొని రాజ్యాంగాన్ని కూడా రాయడానికి వేరే అడ్వకేట్ని ఎంపిక చేసిన అందరి యొక్క దీని ప్రకారం రాజ్యాంగాన్ని మరి అంబేద్కర్ గారితోనే ఆనాడు రాయించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వారి రాజ్యాంగాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అనేక సార్లు తూట్లు పొడిచి కేవలం అధికారమే ఆశయంగా, అధికారమే లక్ష్యంగా, ఓట్లను పెంచుకోవడము, అధికారాన్ని తెచ్చుకోవడమే లక్ష్యంగా అనేక సార్లు రాజ్యాంగానికి తూట్లు పొడిచినటువంటి కాంగ్రెస్